ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొరను ఆలకించెను. కీర్తనలో 40 మొదటి వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, నేడు మీరు దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఆయన మీ ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి నేడు మీకు మీ జీవిత భాగస్వామి, సంతానము లేదా స్నేహితులు మీ జీవితానికి రావాలని మీరు ఎంతో కాలంగా ప్రార్థించి ఉండవచ్చును. ఎంతకాలము నిరీక్షణతో మీ వ్యక్తిగత జీవితంలో దేవుని సహనమును కోసం మీరు కనిపెట్టుకుని ఉండవచ్చును. నిరుత్సాహపడొద్దు. సహనం ఎల్లప్పుడూ ప్రతిఫలం ఇస్తుంది. తద్వారా తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు మీకు తప్పకుండా న్యాయము జరిగిస్తాడు. మీ నమ్మకమును కోల్పోకుండా ఎల్లప్పుడూ ప్రభు వైపునకు చూడండి. కీర్తనాకారుడు చెప్పిన కార్యాలు మీలో నమ్మకాన్ని కలుగజేస్తాయి. కాబట్టి మనం చేయవలసిన కార్యం ఏదనగా, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నేడు మీరు సహనంతో కనిపెట్టుకుని ఆయనకు మొరపెట్టినట్లయితే దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. మీరు విశ్వాసం కలిగి జీవించండి. నిశ్చయముగా మీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ప్రియులారా, మీ అవసరాలన్నిటినీ ప్రభువునకు సమర్పించండి మరియు ఆయన మీకోసం ఒక అద్భుతం చేసే వరకు దేవుని పాదాల చెంత సహనముతో కనిపెట్టుకుని ఉండండి. ఈ వాగ్దానాన్ని మీరు మీ సొంతము చేసుకుని మీకు రావాల్సిన న్యాయము పొందండి. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. కావున మీ యందు దయచూపమని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఖచ్చితంగా మనం సహనంతో ఉండి చెవియొగ్గి మన ప్రార్థనకు జవాబు తెచ్చుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. వేకువనే లెగడానికి మరొక శ్రేష్టమైన దినాన్ని భయంకరమైన పరిస్థితుల్లో మీరు మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించినని కీర్తనాకారుడు తన అనుభవాల్లో మాట్లాడతాడు. మేము కూడా మీ కొరకు సహనంతో కనిపెట్టుకుంటున్నామయ్యా. మీరే మాకు సహాయం దయచేయండి, చెవియొగ్గండి, మా మొరను ఆలకించండి. ప్రభా, కష్టంలోనూ సమస్యల్లోనూ నైనా మీ అవసరత కలిగి ఉండి మీకోసం ఓపిక కలిగి మాలో అసహనం లేకుండా మీరు కార్యం చేసి అంతవరకు కనిపెట్టే అనుభవాలు దయచేయండి. మీరు ఖచ్చితంగా మా మొరను ఆలకిస్తారని అటు సహనమును ఎదురు చూస్తున్న వారందరికీ దయచేయమని, ఈ దినపు మా అవసరతలు అక్కరతలు నైనా మాకున్నటువంటి కార్యక్రమాల్లో మీరు తోడుగుండి వాతావరణాన్ని అనుకూలపరచండి. కరోనా పరిస్థితుల గురించి ఎటువంటి సమస్య లేకుండా సహాయం చేయండి. వివాహ దినాలు, పుట్టినరోజుల్లో కూడా తోడుగుండి దిన దీవెనలతో నింపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.